మంత్రపు చెవి. జపాన్ దేశంలో ఒక యువకుడు ఉండేవాడు. అతను ఒకనాడు సముద్ర తీరాన నడుస్తూ ఉండగా ఇసుకలో ఒక మడుగులో ఒక చేప తన్నుకుంటూ ఉండడం కనబడింది. అది సముద్రపు పోటులో ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఆ మడుగులో చిక్కుకొని తిరిగి సముద్రంలోకి వెళ్ళలేకపోయింది. యువకుడు ఆ చేపను చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుపోయి సముద్ర జలంలో వదిలేసి ఒక ప్రాణికి సహాయపడ్డాను కదా అన్న సంతోషంతో వెళ్ళిపోతూ ఉండగా వెనక నుంచి ఎవరో కొంచెం ఆగు అని కేక పెట్టారు. అతను వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరో స్త్రీ కనిపించింది. అతను ఆమెను ఎన్నడూ చూసి ఉండని కారణం చేత ఆమె పిలుస్తున్నది తనను కాదేమో అనుకుని అతను మళ్ళీ తన దారిన తాను నడవసాగాడు. నిన్నే, కొంచెం ఆగు అని ఆ స్త్రీ మళ్ళీ పిలిచింది. అతను ఆశ్చర్యపడుతూ ఆగి ఆమె వద్దకు తిరిగి వెళ్ళాడు. సముద్రరాజు నన్ను పంపాడు. ఆయన ఏకపుత్రిక ప్రాణాలను నీవు కాపాడావు. మా దేశానికి నిన్ను వెంట పెట్టుకుపోవడానికి నన్ను పంపారు. దయచేసి నా వెంటరా అన్నది ఆమె. నాకు ఈదడం రాదు, సముద్ర రాజ్యానికి ఎలా రాగలను అన్నాడు యువకుడు. ఆ భయం నీకు వద్దు, నేను వాస్తవంగా చేపనే. నా వీపు మీద ఎక్కావంటే నిన్నెక్కడికి ఏ ప్రమాదం జరగకుండా తీసుకుపోతాను అన్నది ఆమె. ఇద్దరూ కలిసి మోకాలు లేతు నీటిలోకి వెళ్ళాక ఆడ మనిషి పెద్ద చేపగా మారి కూర్చుంది. యువకుడు ఆమె వీపు మీద ఎక్కాడు. సముద్రరాజు ఉండే చోటుకు వెళ్లే దారిలో ఆ చేప యువకుడితో, సముద్రరాజు నిన్నేదైనా వరం కోరుకోమంటే మంత్రపు చెవి తప్ప మరేమీ అక్కర్లేదని చెప్పు. తన కూతురి ప్రాణం కాపాడేవన్న కృతజ్ఞత కొద్దీ దాన్ని ఆయన నీకు ఇస్తాడు. దాన్ని చెవిలో పెట్టుకుని ఆలకిస్తే అన్ని ప్రాణుల భాషలు నీకు బాగా అర్థమవుతాయి అని చెప్పింది. సముద్రరాజు యువకుడికి గొప్పగా ఆతిథ్యం జరిపాడు. నృత్యగానాలు జరిగాయి. యువకుడు సముద్రరాజు అతిథిగా కొన్నాళ్ళు ఉండి ఇంకా తన ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు సముద్రరాజు, మా లోకం నుంచి నీకు ఇష్టమైనది కోరు, బహుమానంగా ఇస్తాను అన్నాడు. నాకు మంత్రపు చెవి తప్ప మరేదీ వద్దు అన్నాడు యువకుడు. సముద్రంలో అలాంటిది ఒకే ఒకటి ఉన్నది. అయినప్పటికీ నీవు కోరావు గనుక దాన్ని నీకు ఇచ్చేస్తాను అంటూ ఒక గూట్లో ఉన్న మంత్రపు చెవిని యువకుడికి ఇచ్చాడు. అతన్ని సముద్ర రాజ్యానికి తెచ్చిన చేపే అతన్ని ఒడ్డుకు చేర్చి తీసుకుపోయింది. యువకుడు సముద్రం ఒడ్డున ఒంటరిగా కూర్చుని ఉండగా కొన్ని పిచ్చుకలు కిచకిచలాడుతూ ఉండడం అతనికి వినబడింది. అవి ఏమంటున్నాయో తెలుసుకోవాలని కుతూహలం కలిగి బుల్లి శంఖంలాగా ఉన్న మంత్రపు చెవిని తన చెవిలో పెట్టుకున్నాడు. వెంటనే అతనికి పిచ్చుకలు అంటున్నది అర్థమైంది. మనుషులు మహా తెలివి గల వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. ఈ పక్కనే ఉన్న వాగు మధ్యలో జనం కాలు వేసి దాటిపోయే రాయి అచ్చమైన బంగారం. ఆ సంగతి ఒక్కడికి తెలియదు అంటూ పిచ్చుకలు తమలో తాము నవ్వుకుంటున్నాయి. ఈ సంగతి యువకుడికి మితిమీరిన ఆశ్చర్యం కలిగించింది. అతను వాగు వద్దకు వెళ్ళి దాని మధ్యలో ఉన్న రాతిని ఎత్తి దానిపైన పేరుకొని ఉన్న పాచిని కడిగేసరికి తళతళ మెరుస్తూ బంగారం బయటపడింది. పిచ్చుకలన్న మాటల్లో అసత్యం ఏమీ లేదు. యువకుడు ఆ బంగారాన్ని జేబులో పెట్టుకుని తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ ఇంటికి పోతూ ఉండగా 2 కాకులు కా కా అని అరవడం వినిపించింది. అతను మంత్రపు చెవిని తీసి తిరిగి తన చెవిలో పెట్టుకుని కాకులు చేస్తున్న సంభాషణ విన్నాడు. మనుషులు వట్టి మూర్ఖులు. ఎక్కడెక్కడ వైద్యులను పిలిపించారు, కానీ ఒక్కడు కూడా జమీందారు గారి పిల్లకు నయం చేయలేకపోయారు. ఎలా నయం చేస్తారు? అది మందులతోనూ మాకులతోనూ నయమయ్యే వ్యాధి అయితే కదా. జమీందారు గారి ఇల్లు తిరగవేసేటప్పుడు గడ్డితో పాటు ప్రమాదవశాన ఒక పాము కూడా కట్టులో చిక్కుకుపోయింది. అది తిండికి మాడి కృషించిపోతున్నది. దాన్ని ఎవరైనా విడిపించి ఆహారం పెడితేనే గాని జమీందారు గారి కూతురు వ్యాధి నయం కాదు అంటూ కాకులు తమలో తాము మాట్లాడుకుంటున్నాయి. ఈ మాటలు తన చెవిన పడడం మేలయిందనుకుని యువకుడు తిన్నగా జమీందారు ఇంటికి వెళ్ళాడు. నా కుమార్తెకి చికిత్స చేసి వ్యాధి నయం చేసిన వారికి కోరినది ఇవ్వబడును అని ఇంటి బయట రాసి ఉన్నది. యువకుడు లోపలికి ప్రవేశించి జబ్బుగా ఉన్న అమ్మాయికి చికిత్స చేస్తాను అన్నాడు. అక్కడ చేరి ఉన్న వైద్యులంతా విరగబడి నవ్వి, మనకందరికీ అంతు చిక్కని వ్యాధిని ఈ మడ్డి విధవ నయం చేస్తాట అని ఎద్దేవా చేశారు. కానీ జమీందారు మాత్రం ఎవరు వైద్యం చేస్తామన్నా చేయించడానికి సిద్ధంగానే ఉన్నారు. యువకుడు లోపలికి వెళ్ళి రోగిని చూసి, ఇది రోగం కాదు, శాపం, జీవహింస జరిగింది. ఇంటి కప్పులో పాము బంధించబడి ఉన్నది అన్నాడు. జమీందారు తన నౌకర్లను పిలిపించి కప్పు విప్పించాడు. పాము ఒక కట్టలో కనిపించింది. అది తిండికి మాడి కొన ప్రాణంతో ఉన్నది. దాని కట్ట నుంచి ఊడదీసి తెచ్చి పాలు పోశారు. అది పాలు తాగి బలం వచ్చి కదిలి పాకసాగింది. అది ఒక అడుగు పాకేసరికి మంచంలో జమీందారు కూతురు లేచి కూర్చున్నది. పాము 2 అడుగులు దూకి పాకేసరికి
పిల్ల లేచి నిలబడింది. పాము దారిన తానేటో వెళ్ళిపోయింది. దానితోనే జమీందారు కూతురు వ్యాధి కూడా పోయింది. తన కూతురికి చికిత్స చేసినందుకు బహుమానంగా జమీందారు యువకుడికి ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేశాడు.